ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఆధ్యాత్మిక పరులు, సాధకులు ఏదో సాధించాలని, ఏదో గుర్తించాలని, ఏదో పొందాలని, కొత్తగా ఏదో వస్తుందని సర్వశాస్త్రాలు తిరగేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఉపనిషత్తులు, యోగ వాసిష్టము, భగవద్గీత మొదలగు గ్రంథాలని క్షుణ్ణంగా చదవటం మొదలు పెడతారు. వాటి వల్ల కొన్ని సూచనలు పొందవచ్చునేమో అనంటూ అంతా బాగానే ఉంది. అటువంటి వారు కొందరు మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినప్పుడు వారు అడుగుతున్నారు, ఇవన్నీ మేము బాగా చదువుకున్నాం, ఆధ్యాత్మికతలో ఎంతో అభిరుచి ఉన్నది మాకు, ముఖ్యంగా ఇవన్నీ చదివిన తర్వాత ధ్యానం చేయటానికి మేము పూనుకుంటాము, అక్కడ ముందుకు సాగలేకపోతున్నాము. ఆత్మ అనుభవం ఎట్టిదో మాకైతే అయోమయంగా ఉంది, అసలు అర్థం కావటం లేదు. ఇక్కడ మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అంటూ మహర్షుల వారిని అర్థించారు. నిజానికి మహర్షుల వారు ఏం చెబుతారు, నీవే అదై ఉంటూ మార్గం అంటే ఏం చెబుతారు? ఇంతకీ మీరు అసలు ధ్యానం ఎందుకు చెయ్యాలి, ధ్యానం ఏ విధంగా చేస్తున్నారు అంటూ ఎదురు ప్రశ్న వేశారుగా. మరి నేనెవరితో మొదలు పెడతాము? మరి దేహాన్ని, శ్వాసను, ఈ మనస్సుని నిరాకరిస్తాము. ఆ తర్వాత ఎటు పోవాలో తెలియటం లేదు. ఇట్లా సంభాషణ సాగిపోతూ ఉన్నదే తప్ప ఇది అంతమంటూ ఏది కనపడలేదు వారికి. ఇక్కడ మహర్షుల వారు ఒక విషయాన్ని బాగా స్పష్టం చేస్తారు. ఈ బుద్ధి ఉంది, ఈ ఇంటలెక్ట్, ఈ తెలివి పోగలిగినంత వరకే, అంతకు మించి దానికి సామర్థ్యం లేదు. నీ ప్రయత్నం అదిగో ఆ బుద్ధితోనే సాగుతూ ఉంటుంది. శృతులన్నీ కూడా ఇటువంటి పద్ధతినే చెప్పుకొచ్చాయి. ఇవి సత్యాన్ని సూచిస్తాయి తప్ప దాన్ని ప్రకాశింపజేసే శక్తి వాటికి లేదు. నిజానికి ఆత్మని, సత్యాన్ని, ఎరుకని చూపటం అనేది జరగదు, అది అసాధ్యం. అందుకని చాలామంది ఈ బుద్ధితోటి ఏం చెయ్యాలి, ఎటు పోతే ఏమొస్తుంది, కొత్తగా ఏమైనా వస్తుందా, ఇప్పుడు ఉన్న స్థితి పోవాలి కదా అనుకుంటూ ఉంటారు. ఆది శంకరులు చెప్పినటువంటి నేతి నేతి, నా ప్లస్ ఇది నేతి, నేను ఇది కాదు, నేను ఇది కాదు, ఇదిగో ఈ అన్నమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు, విజ్ఞానమయ కోశం కాదు, ఇది కాదు, అది కాదంటూ
అన్నిటినీ వర్జించగా ఏదైతే నీవు తొలగించలేవో అదే నీ సహజత్వం కింద గుర్తించు అని చెప్పటం జరిగింది గతంలో కూడా. అయితే ఇక్కడ ఈ అహంకారాన్ని అవతలికి నెడితేనే తప్ప వేరు మార్గం లేదు. అహంకారం తల ఎత్తుతున్నది అంటేనే తలుపులన్నీ మూకుమ్మడిగా ఉసుళ్ళొచ్చినట్టుగా భూమి నుంచి తలుపులు వస్తూనే ఉంటాయి. కనుక నాయన అటువంటి అహంభావనని కూకటి వేళ్లతో పీకి అవతల పారేయాలి. అసలు అంటే ఆ కూకటి యోచన ఉందే దాన్ని కనిపెట్టు, మూలాన్ని కనిపెట్టు. నేనెవరని నీకు నీవే ప్రశ్నించుకో. ఆ మూలాన్ని కనుక్కున్నప్పుడు ఇతరములన్నీ కూడా ఎగిరిపోతాయి, అంతా అదృశ్యమైపోతుంది. మరి శేషించి ప్రకాశించేది నీ సహజత్వమే, అహంస్ఫురణే. దాన్నే మనం ఆత్మ అని, ఎరుక అని, ఉన్నానన్నటువంటి సహజ స్థితి అని మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఆత్మస్థితిని ఎవరూ అందించరు, ఎవరూ బోధించరు. అది బోధయుక్తము కాదు సుమా. ఎవరికి వారు అన్య చింతనని విడనాడి విచారించి నిశ్చలత్వానికి వచ్చి అంతర్ముగులై తమ తమ సహజత్వంలో నిలిచి ఉన్నప్పుడు గతంలో చెప్పుకున్నట్టు ఆత్మ స్వయం ప్రకాశము. దాన్ని ప్రకాశింపజేసేది ఈ మాయలో వేరు ఎరుక లేదు, ఏది దానిని గుర్తించలేదు. ఆత్మ అంటే పూర్ణ జ్ఞానము, ఉన్నానన్న ఎరుక. అది ఒక్క తురీయంలోనే ఉంటుంది. అవస్థాత్రయములలో అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులలో అది ఉన్నా కనుమరుగై ఉంటుంది. ఈ మూడు అవస్థలకి ఆధారం అదైనప్పటికీ అది ప్రకాశించకుండా మనస్సు పాక్ష్యవృత్తుల్లో మునిగి తేలుతూ ఉంటుంది. ఆత్మ లేకుండా అహంకారము క్షణకాలము నిలవలేదు. కానీ అహంకారము వాటి ఆలోచనలు లేకపోయినా ఉన్నానన్న ఎరుక తనకు తానుగా తనలోనే అనంతంగా అద్వితీయంగా పరిధులు లేక దిక్కులు లేక పరిమితము లేక అది ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్గా, ఒక సూపర్ కాన్షియస్నెస్గా తనకు తానుగా అది నిలిచి ఉంటుంది, ఉన్నది. అది కొత్తగా రాదు అంటూ మహర్షుల వారు చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఉన్నది కొత్తగా రావటం ఏంటి? ఇది లేదు అని గ్రహించు. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేగా, అటువంటిదేది పుట్టలేదని గ్రహించు. ఇప్పుడు కూడా నీవు అదేను.
ఏదీ కొత్తగా రాదు. కనుక నాయన విచారించు. మౌనమే నీ సహజత్వం.